చేతన రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019 ఎన్నికల్లో ప్రజలంతా బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పచెప్తే అధికారం చేపట్టిన తర్వాత బటన్ నొక్కి బటన్ అరిగిపోయేదాకా నొక్కాడు. ఆ బటన్ నొక్కుడు ఇష్టం లేని ప్రజలు మళ్ళీ బటన్ నొక్కి చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని అప్పచెప్పారు. తను గెలిచినప్పుడు మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఈవీఎంల గురించి పొగిడి మొన్న ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అప్పుడు పనికొచ్చిన ఈవీఎంలు ఇప్పుడు ఎందుకు పనికి రాలేదని చెప్పి ప్రశ్న ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిన్న ఎలక్షన్ కమిషన్ వైవి సుబ్బారెడ్డి తదితరులను పిలిపించి వారి అనుమానాలను నివృత్తి చేసి ఈవీఎంల గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బయటకు వచ్చి మేమేదో చెప్పామని చెప్పి సుబ్బారెడ్డి గారు సొల్లు పురాణం చెప్పాడు. ఆ ఈవీఎంల మీద కంప్లైంట్లు ఏంటి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఏం చెప్పింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈవీఎంలు బ్యాలెట్ పేపర్లు ఏది మెరుగు, నిజమేంటి, అబద్ధాలేంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మం గారు, మన వీక్షకులకు. జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కి మొహం వచ్చినట్టు ఉంది. ఈవీఎం కూడా బటన్ నొక్కాలి, బటన్ నొక్కే పని ప్రజలు చేయలేకపోతున్నారు, బ్యాలెట్ పేపర్లు పెట్టమంటూ విత్తనవాదం చేశాడు. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఇలా పిలిచి వివరణ ఇచ్చింది. ఆ నేపథ్యం ఏంటి, వీళ్ళు ఎందుకు అట్లా ఆరోపణలు చేస్తున్నారు? ఏమండి బ్రహ్మం గారు, మనం వాస్తవాల్లో అయితే మాట్లాడుకోవాలి. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీలో అనేక మార్పులు మన పూర్వీకులు ఎడ్ల బళ్ళ మీద ప్రయాణం చేశారు. ఇవాళ విమానాలు వచ్చిన తర్వాత కూడా విమానాల్లో మన అహ్మదాబాద్లో కూలిపోయింది కాబట్టి విమానాలు ఆపేసి ఎడ్ల బళ్ళ ప్రయాణం పెట్టమని అంటాం ఎట్లాంటిదో, ఎంత అపహాస్యంగా ఉంటుందో ఇది కూడా అలాంటిదే. ఇంత టెక్నాలజీ మారిపోయి గతంలో మీకు తెలియని విషయం కాదు, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. కానీ మనమైతే బ్యాలెట్ పేపర్ల ఎలక్షన్లో దాని ఫలితాలు ప్రకటించడంలో ఉన్న శ్రమ ఎంతదో, ఎన్ని రోజులు పడుతుందో చూసాం మనం. అప్పుడు కూడా అక్రమార్కులు ఆ రోజున అదే రాయలసీమ ప్రాంతం వాళ్ళు పల్నాడులోనూ బ్యాలెట్ బాక్సుల్లో తీసుకెళ్ళి ఇంకు పోసి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన రోజులు చూసాం. తర్వాత ఇవాళ ఈవీఎంలు పగలగొట్టింది చూసాం. ఇప్పుడు మనకి బుద్ధి జ్ఞానం ఉండాలి. టెక్నాలజీని నిందిస్తే తగదు. మన నా ముఖం బాగోపోతే ఎన్ని అద్దాలు తెచ్చి మార్చినా కూడా నా ముఖం మారినంతసేపు అద్దం వికారమే చూపిస్తుంది. నా వికారాన్ని నేను సరి చేసుకోవాలి, కానీ అద్దాలు తీసుకురండి మార్చండి అంటే ఇది అట్లాగే ఉంది. మొన్న అది కూలిపోతే కనుక వద్దు, ఎడ్లబళ్ళు పెట్టండి, ఇక ఎయిర్పోర్ట్లలోకి విమానాలు దిగొద్దు, ఎడ్లబళ్ళ కేంద్రాలు చేయమంటే ఎంత ఆశాస్పదమో కూడా ఇది కూడా సేమ్ ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే 2019లో వీళ్ళు కూడా మరి 151 సీట్లతో ఘన విజయం సాధించారు. ఆ రోజున ఎవరో ఈవీఎంలు తప్పని అనలేదే. అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్పాలిగా, మాకు ఇంత మెజార్టీ వచ్చే అవకాశం లేదు, ఏదో పొరపాటు జరిగింది, ఈవీఎంల్లో ఏమన్నా లోటు ఉందేమోనని మరి అనలేదుగా. అట్లాగే ఇవాళ అందుకే ఆ రోజున ఎవరు కూడా ఈవీఎంలు పగలగొట్టలేరు 2019లో. ఎందుకంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంది, ఓటింగ్ మనకు అనుకూలంగా పడుతుంది, ప్రజల ముఖాలు వాళ్ళలో ఫీడ్బ్యాక్ అర్థమైంది. మొన్న వ్యతిరేకం వాళ్ళ పరిపాలనే 5 సంవత్సరాలు ప్రజలకు వ్యతిరేకంగా జరిగింది. ఈసారి మనం గెలము అనే అనుమానం ఉండబట్టే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఈవీఎంలు పగలగొట్టారు. సరే పగలగొట్టారు, దానికి ఏదో ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకొచ్చారు. కానీ వీళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంత ఘోర ఓటమిని చూసిన తర్వాత ఒక పెద్ద దండకం రాశారు కేంద్ర ఎన్నికల సంఘానికి. ఈవీఎం మిషన్ల మీద, ఈవీఎం ఓటింగ్ విధానంలో లోపాల మీద అని ఎన్నో వాళ్ళకి ఊహలో ఎన్ని తడితే అన్నీ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎవరు ఏ ఫిర్యాదు చేసినా తీసుకుంటుంది, దాన్ని పరిశీలిస్తుంది, దానిని నిపుణుల సంఘానికి పంపిస్తుంది, సాంకేతిక బృందానికి పంపిస్తుంది, ఈ ఈవీఎంల తయారీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, దానికి నాలెడ్జ్ ఉన్న అందరినీ పంపిస్తుంది, వాటి గురించిన వివరణ తెప్పించుకుంది. ఇప్పుడు అన్ని నివేదికలు వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తులకి చెప్పాలి కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటరీ పక్ష నాయకుడు, లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి, వాళ్ళ తరపున పార్టీ తరపున మాజీ శాసనసభ్యుడు చంద్రశేఖర్ గారు, ఈ ముగ్గురు వెళ్ళారు. వీళ్ళకి ఎదురుగా జ్ఞానేంద్ర కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన కూర్చున్నాడు, జోషి గారు కూర్చున్నాడు కమిషనరు, ఇంకొక కమిషనర్ సుఖ్బీర్ గారు కూర్చున్నారు. ముఖాముఖి వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి వివరణ ఇచ్చుకుంటా వెళ్ళారు. వివరణ ఇచ్చిన తర్వాత ఏం చెప్పడానికి ఉండదు కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పింది,
సాయంత్రం ఓటింగ్ పెరిగిందని. 2019లో కూడా ఎన్నికలు ముగుస్తున్న 10-15 నిమిషాల్లో ముందుగా తండోపతండాలుగా ప్రజలు లోపలికి వచ్చేసారు ఓటింగ్ కేంద్ర ప్రాంగణాల్లోకి. ఒక్కసారి ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఓటింగ్ అవ్వకుండా పంపించరు. అప్పుడు 6 గంటలకి 5:30కు క్లోజ్ చేస్తారు కదా, వాళ్ళందరూ ఓటింగ్ అయ్యేది రాత్రి 10 కూడా అయింది, 12 కూడా అయింది విజయవాడ లాంటి చాట. మరి ఆ రోజున ఇండియాలో ఎక్కడా కూడా అర్ధరాత్రి రాక ఓటింగ్ జరగల. ఆంధ్రప్రదేశ్లో జరిగిన మాట వాస్తవం, అందులో అక్రమం అన్యాయం ఏం లేదు. అక్కడ దానికి ఒక కారణం ఉంది సార్. ఆ రోజు పిచ్చి ఎండ భయంకరంగా ఉంది, మంచి సమ్మర్. ప్రజలంతా 4:30 తర్వాత బయటకు వచ్చారు బాగా. ఆ వచ్చిన లోపలికి వచ్చేటప్పుడు సమయం అట్లా గడిచిపోయింది 10 దాకా. వచ్చారు వాళ్ళు వాతావరణం మూలాన కానీ ఏదన్నా వచ్చారు. నేనేం తప్పు అని అంటలేదు. ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ఓటేసి పంపించే బాధ్యత ఎన్నికల సిబ్బందికి ఉంది. అప్పుడు గేట్లు మూసేశారు, వాళ్ళందరూ ఓటేసే వరకు ఎన్నిక ప్రక్రియ సాగింది. దాన్ని తప్పు అని ఎవరు అనలేదు కూడా ఆ రోజు కూడా, ఎందుకంటే వచ్చారు కదా, నిబంధన ప్రకారమే జరిగింది. అట్లా అనేది ఇండియాలో ఎక్కడ కూడా అట్లా జరగల. కొన్నిసార్లు జరుగుతాయి, దానికి మీరు అన్నట్టు వాతావరణం కావచ్చు, ప్రజల అనుకూలతను బట్టి వస్తారు అంతే తప్ప దాన్ని మనం ప్రజలను బ్లేమ్ చేయటానికో ఎన్నికల సంఘాన్నో ఎన్నికల సిబ్బందినో బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అది 151 స్థానాలు వాళ్ళు గెలిచారు. మరి ఆ రోజున ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ఇందులో అన్యాయం అక్రమం జరిగిందని గగ్గోలు పెట్టవచ్చు కదా. కానీ మరి వాస్తవంగా మరి గెలిచింది ఏదో పార్టీ. అయితే ఆ రోజున ఆయన ఇచ్చిన వాగ్దానాలు టెంప్టింగ్ అలా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కనుక ముఖ్యమంత్రి అయితే అసలు ఆంధ్రప్రదేశ్ ఎంతో సుభిక్షంగా ఉంటుంది, అసలు ఇంత వాగ్దానాలు చేసిన వ్యక్తి ఎవరు లేరు అని గెలిపించారు. కానీ గెలిచిన రెండో రోజునే ఆయన ప్రజావేదిక కూల్చగానే ప్రజలకు తెలిసిపోయింది అసలు నిజ రూపం ఏంటి అనేది. కానీ ఏం చేస్తారు, 5 ఏళ్ల పాటు భరించారు. ఈయన ఎన్నికల్లో ఎవరైతే ఈయన గెలిపించారో వాళ్ళనే లక్ష్యంగా వేధించాడు. 5 సంవత్సరాల పాటు అంత వేధింపులకి గురి చేస్తే ప్రజలు మరి ఓటింగ్ ప్యాటర్న్ ఆంధ్రప్రదేశ్లో పెరిగింది అంటే కసి ఉంది. ఆ ప్రభుత్వాన్ని దించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చారు. అట్టి పరిస్థితుల్లోనూ మనం అశ్రద్ధ చేయకూడదు, ఓటింగ్ కేంద్రానికి వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేయాలి, అతన్ని అధికారంలోకి రానివ్వకూడదు అనే ఒక పట్టుదల. ఎప్పుడైనా ఆ డెసిసివ్నెస్సే ఓటింగ్ ప్యాటర్న్ పెరగడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకు 2019 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డిలోని అమాయకత్వాన్ని మాత్రం చూశారు ప్రజలు. 19 ఎన్నికలు అయిపోయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాక్షసుని చూశారు. ఆ రాక్షస మనస్తత్వాన్ని భరించలేక 24 స్పష్టంగా తీర్పిచ్చారు అదే ప్రజలు. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు అతను చేసిన పరిపాలన, నాకు ముఖం బాగోపోతే నా అద్దాన్ని నిందిస్తే 100 అద్దాలు మార్చినా అదే ఉంటుంది. కాబట్టి బ్యాలెట్లో వేసినా అదే చెబుతారు, ఈవీఎంలోనైనా అదే చెబుతారు ప్రజలు. మనం పరిపాలన బాగాలేదు, నువ్వు రక్తాన్ని తాగావు, నిన్ను ఎవరైతే అందరం ఎక్కించారో వాళ్ళ రక్తంతోనే 5 సంవత్సరాలు తర్పణం చేసుకున్నావు, అది తప్పు అనేది ప్రజలకు తెలుసు. కానీ ఏం చేస్తారు, ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి భారతదేశంలో. అప్పుడు రాక చాలా ఓర్పుతో ఉన్నారు. ఆ రోజు వెళ్ళి ఓట్లు వేస్తే పర్సంటేజ్ పెరిగితే తప్పు అంటే మరి ప్రజాస్వామ్యంలో ప్రజల్ని చైతన్యం చేయడానికి కలెక్టర్ లాంటి వాళ్ళు కూడా చివరి 2 గంటల్లోకి వచ్చింది, 3 గంటల్లోకి వచ్చింది, గంటలోకి వచ్చింది, మీరు వెళ్ళి మీ ప్రజాస్వామ్య హక్కుని ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయండి అని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులైన కలెక్టర్లు ఎలక్ట్రానిక్ మీడియాల్లో రేడియోల్లో ప్రసారాలు చేస్తే ప్రజలు చైతన్యం అయ్యి వేశారు ఓటు. అందులో ఇంకోటి ఏంటంటే వాళ్ళు 5 సంవత్సరాలు ఒక దుష్పరిపాలనలో ఒక నియంతృత్వంలో మగ్గిపోయారు. వాళ్ళు పడ్డ బాధలు కూడా అదే అండి, అలాంటి బాధలు ఉన్నాయి కాబట్టి అంత ఖచ్చితంగా వచ్చి ఓటేశారు. లేకపోతే అంతమంది రారు కూడా. నిజానికి అశ్రద్ధగా ఉంటారు, ఎవరో ఒకళ్ళు వేస్తారులే ఓటు వేయాలా అని. కానీ నీ బాధ చూసిన తర్వాత నిన్ను తప్పించాలి ప్రభుత్వం నుంచి అంటే ఖచ్చితంగా ఓట్లు వెళ్ళి కేంద్రానికి వేయాలి. మీరు అన్నట్టు అంత ఎండ వేడిలో విజయవాడలో రాలేక సాయంత్రం 5 అప్పుడు బయటకు వచ్చి ఓటింగ్ కేంద్రం ప్రాంగణంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఓటేసి వచ్చేటప్పటికి మరి అర్ధరాత్రి కూడా దాటింది. అప్పుడు వర్షం కూడా వచ్చిందని చెప్పారు. వర్షంలో కూడా తడుస్తా కూడా నిలబడ్డారంట. అది కూడా జరిగిందంట, అది కూడా విన్నాం. అప్పుడు నేను హైదరాబాద్లో ఉండటం వల్ల నాకు తెలీదు. అయితే ఇప్పుడు వీళ్ళని పిలిపించి చెప్పిన తర్వాత వాళ్ళకి అవగాహన అయితే వచ్చింది. వీళ్ళు అంటారు బ్యాలెట్లు పెట్టమని. ఒకవేళ కనుక వీళ్ళు లోక్సభలోను రాజ్యసభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి ఒకవేళ కనుక బ్యాలెట్ పెడితే భారతదేశం అంతటా పెడితే ఆంధ్రప్రదేశ్లో కూడా పెడతారు. అంతేగాని ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగినాయి అని చెప్పలేరు కదా. ఈవీఎంలు భారతదేశంలో ఎక్కడ ఫిర్యాదులు రాలా. 2019లో ఆంధ్రప్రదేశ్లో కూడా రాలా, ఎందుకంటే గెలిచింది వైసీపీ. ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి, అంత ఘోర ఓటమి అయింది కాబట్టి ఇవాళ ఈవీఎంలు తప్పు పడుతున్నారు.
అంతే తప్ప ఈవీఎంలు ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. బ్యాలెట్ వాడే దేశాలు ఇవాళ కూడా ఉన్నాయి. అమెరికాలో ఇవాళ కూడా బ్యాలెట్ వాడతారు. అయితే మనది ఇంకా పెద్ద ప్రజాస్వామ్యం కాబట్టి గతంలో మీరు చూసే ఉంటారు, మీకు తెలుసు లోక్సభలో రిజల్ట్స్ రావడానికి ఒక్కొక్క రోజు 2 రోజులు 3 రోజులు కూడా పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రీకౌంటింగ్లు అని అదని ఇదని మళ్ళీ అటన్నిటిని బయటికి తీయాలి, చూడాలి, ఎవరు అరలో వాళ్ళకి పెట్టాలి, 50 కౌంట్ చేసి కట్టలు కట్టాలి, మళ్ళీ అక్కడ ఏజెంట్లకు చూపించడం ఇవన్నీ. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తున్నారు, బటన్ నొక్కితే ఏ అభ్యర్థికి ఎంత వచ్చిందో డిస్ప్లే వచ్చేస్తుంది, అయిపోతుంది ఒకసారి. వితిన్ 2 అవర్స్లో కూడా శాసనసభకు సంబంధించిన ఇవి అయితే వచ్చేస్తున్నాయి. 4 అవర్స్లో 5 అవర్స్లో లోక్సభ కూడా రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. ఇంత ఈజీ అయిపోయింది ఇవాళ అది. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, వీళ్ళు ఈవీఎంల మీద ఇంత తప్పు అని చెప్పిన వాళ్ళు మరి 2019 నుంచి లేకపోతే మొదటి నుంచి బ్యాలెట్ పత్రాలే కరెక్ట్ మంచి రిజల్ట్స్ ఇస్తే అని అప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు మాట్లాడలేదు. అదే అన్నా, ఇప్పుడు అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇదే డిబేట్ చేయాలి కదండి. అప్పుడు బాగానే ఉంది కాబట్టి వాళ్ళ నేను ఓడిపోయా కాబట్టి ఇందుకు పనికిరాదని వెళ్తే మరి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఖండించగలిగే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే క్లారిటీగా వాళ్ళు చూపిస్తున్నారు, చేస్తున్నారు. ఇంకోటి ఏం చెప్పారంటే చివరి గంటలోనే 2 గంటల్లోనో ఎందుకు పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ అంటే, మీరు చెప్పినట్టు వాతావరణ పరిస్థితులు ఎండాకాలంలో రాలేక చివరికి వచ్చి వేసి వెళ్ళారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా నేను 79 నుంచి రిపోర్టర్గా ఉన్నానండి. అప్పటి నుంచి 80 ఎలక్షన్ల నుంచి నేను కవర్ చేస్తున్నా. ఎప్పుడైనా సరే ఒక ఉజ్జాయింపు లెక్క సాయంత్రానికి చెప్పేస్తారు ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది. అది కరెక్ట్ లెక్క కాదు, ఎందుకంటే పూర్తి స్థాయి సమాచారం వాళ్ళ దగ్గరికి రాదు. ఒక సుమారుగా పర్సంటేజ్ చెబుతారు, కానీ 2-3 డేస్లో మొత్తం అన్ని కేంద్రాల నుంచి వచ్చిన తర్వాత కరెక్ట్ కంపైలింగ్ చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం చెప్పగలుగుతుంది. ఎందుకంటే మన దేశంలో కొన్ని అటవీ ప్రాంతాల్లో కూడా గ్రామాలు ఉన్నాయి, గిరిజన గ్రామాలు, అక్కడ నుంచి రావటం కష్టం. అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం మొదట చెప్పిన పర్సంటేజ్కి మళ్ళీ 4 రోజులు చెప్పిన పర్సంటేజ్కి తేడా ఉందనేది వీళ్ళ అభ్యంతరం. అవును ఉంటుంది. వీళ్ళు సుమారుగా పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాల్లో నుంచి వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని చెప్తారు, కానీ గ్రామీణ ప్రాంతాలు లేకపోతే గిరిజన ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల నుంచి వచ్చిన తర్వాత కలెక్టర్లు వాళ్ళన్నీ సమగ్రంగా తీసుకుని వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పంపుతారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పంపితే ఈ ట్రాన్స్మిషన్ జరగటానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సమగ్రంగా ఖచ్చితమైన లెక్కలేస్తుంది. అప్పుడు కరెక్ట్ పర్సంటేజ్ అంటే జాతీయ స్థాయిలో చెప్తుంది. అప్పుడు దానికి దీనికి తేడా ఉందంటే ఉంటుంది. అది ఒక సాంకేతికమైన అంశమే తప్ప అందులో అవినీతి చేయాల్సిన అవసరమే లేదు. తర్వాత వీళ్ళు ఓట్లు పడిన దానికి లెక్కింపుకి ఏదో తేడాలు ఉన్నాయంటే కూడా దాని మీద కూడా వాళ్ళు వివరణ ఇచ్చారు. పోలింగ్ ఎవరైతే బటన్ నొక్కారో అయ్యే ఉంటాయి తప్ప ఎవడో డూప్లికేషన్ జరగడానికి వీలు లేదు. రిగ్గింగ్ అంతకన్నా అవకాశం లేదు ఇక్కడ. ఇదివరకంటే బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఈ రాయలసీమ ప్రాంతంలో ఎంత రిగ్గింగ్ అవుద్దో సుబ్బారెడ్డి గారికి తెలియదా? మొన్న కూడా చూసాం కదా సార్, పిన్నెల రామకృష్ణారెడ్డి అంటే బూతులు ఆక్రమించిన పగలగొట్టిన అడవాడు చేశారు. సార్ ఇక్కడ పర్సంటేజ్ పెరగటానికి కూడా ఒక కారణం ఉందన్న చర్చ ఉంది ప్రజల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది, డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. ఓడిపోతున్నాం అన్న భయంతో సాయంకాలం తర్వాత వాళ్ళ మనుషులే వచ్చి బూతుల్లో ఆక్రమించుకునో లేకపోతే నిలబడో పర్సంటేజ్ పెరగడానికి కారణమయ్యారన్న చర్చ కూడా ఉంది. అంటే అప్పుడు వచ్చిన పోలింగ్ అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా జరిగిందే, అదే చర్చ ఉంది ప్రజల్లో. అయినా గెలలేకపోయామన్న బాధ. ఇప్పుడు మేము ఇంత రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించినా కూడా, ఎందుకంటే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఆ రోజు సాయంత్రం 4 వరకు వేసిన వాళ్ళందరూ వ్యతిరేకులుగా వేశారండి. ఇప్పుడు వాళ్ళ సొంత మనుషుల్ని రిగ్గింగ్ మనుషులు తెచ్చి ఇప్పుడు తిరుపతిలోనూ అక్కడ చేసిన అక్రమాలాగా చేశారు. ఉదాహరణ అదే అంటున్నా, చేశారు. అయినా గెలవలేదు అంటే ఒక మాసంతా ప్రజలందరూ ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత నువ్వు తీసుకెళ్లే ఒక 4%, 5% పీపుల్ నీకు ఫేవరబుల్గా వేసినందువల్ల ఏం మేలు జరగదు. అందరూ వేస్తే అప్పుడు జరిగేది, అది అందరూ వ్యతిరేకం అయ్యారు. నీకు వాళ్ళు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఓట్లు వేయించుకోబట్టే ఆ పర్సంటేజ్ అన్న వచ్చింది, లేదంటే 20% మించి వచ్చేది కాదని చర్చ ఉంది ప్రజల్లో. అదే వాళ్ళు చివరి నిమిషంలో మేము ఇన్ని అక్రమాలు చేసినా గెలవలేదన్న బాధ ఉంటుంది. అంటే తటస్థ ఓటర్లు ఉంటారు, నిజమైన ఓటర్లు ఉంటారు, వాళ్ళు నీకు వ్యతిరేకంగా వేశారు. ఎందుకంటే నీ పరిపాలన చూసి అనుభవించిన వాళ్ళు, బాధలు పడ్డాళ్ళు. జగన్ రెడ్డి ఏమనుకుంటాడంటే, నేను బటన్ నొక్కా అనుకున్నాడు, ఆ బటన్ నన్ను మోసం చేసింది అనుకున్నాడు. కాకపోతే ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బటన్ నొక్కి ఆ బటన్ నొక్కిన డబ్బులన్నీ
ఉండవల్లి ప్యాలెస్కో సాక్షికి వెళ్ళింది తప్ప ప్రజలకు వెళ్ళా వాస్తవంగా వెళ్ళకపోవటం మూలంగా ప్రజలను తిరగబడ్డారు. అది వీళ్ళు ఈ బటన్ నొక్కి చూపించారు నీకు గుణపాఠం నేను మోసపు బటన్ నొక్కాను కదా, ఇది కూడా అలాగే మోసం జరిగి ఉండొచ్చేమో అనుమానంతో మాట్లాడే మాటలు ఇవన్నీ. బటన్ నొక్కడి మీద ఈవీఎం మీద చక్కగా విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.